హాయ్ హలో నమస్తే అన్న. బండి చూస్తున్నారు కదా, పల్సర్ 150cc BS4. కస్టమర్ అయితే మన దగ్గరికి బండి సింగల్గా వెళ్తున్నా కానీ వెనకాల బ్యాక్ సైడ్ పూర్తిగా బండి షేక్ అవుతుందని మనమైతే ట్రాల్ కొట్టి వచ్చిన తర్వాత కస్టమర్కి అయితే స్టే బుష్లు మార్చుకోవాలి సార్ అన్నాను. దాన్ని స్టే బుష్లు అంటారు, సింగం బుష్లు అంటారు, దానికి పేర్లు ఇంకా 2-3 ఉన్నాయి. మనమైతే ఓపెన్ చేస్తున్నామన్న. నెక్స్ట్ వచ్చేసి షాక్ అబ్జార్లు కూడా పూర్తిగా పోయినాయి, రీకండిషన్ చేపిద్దామంటే రీకండిషన్ పనికి రావు సార్, కొత్తవి అయితే కంపల్సరీ మార్చుకోవాలా. రీకండిషన్ చేపిస్తే కట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేస్తాడు, బండి అనేది ఎత్తేస్తుంది అంటారు. చూస్తున్నారు కదా, స్టే బుష్ అని దీని అంటారు. ఇవి పోతే మనకు బ్యాక్ సైడ్ వీల్ అంతా అటు ఇటు కదులుతుంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్ప్రాకెట్, బేరింగ్, డ్రమ్ రబ్బరు, బ్రేక్ లైనర్లు కూడా పూర్తిగా పోయినాయి. నెక్స్ట్ వచ్చి మ్యాగ్ వీల్ అనేది ప్రాబ్లం ఉంది, దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసి నెక్స్ట్ బ్రేక్ లైనర్లు అయితే కొత్తది వేసేసాం ఈసారికి. స్టే బుష్లు ఫిట్టింగ్ పూర్తిగా A to Z అయిపోయిందన్న. మీరు ఎప్పుడైనా ఆయిల్ లీకేజ్ కాకముందే షాక్ అబ్జార్లకు అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్న, అది కంపల్సరీ చూడండి. అవి మనం చేసుకుంటే చాలా లైఫ్ వస్తుంది, అది చూడగానే పోయేది. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.